జూన్ 4. ఈ జూన్ 4 ఒక ప్రత్యేకత ఉంది. జూన్ 4, 2024 ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం దేశమంతా వచ్చాయి ఫలితాలు. మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయ్యే విధంగా ఫలితాలు వచ్చాయి. ప్రమాణ స్వీకారాలు అవ్వాలి, తర్వాత చేశారులే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం విస్పష్టమైన తీర్పుని వెలువరించారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిని తీసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తూ ఇవాళ తీర్పుని వెలువరించారు. అందులో తెలుగుదేశం పార్టీకే సింగిల్గా 135 సీట్లు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలాయి. సరే, ఓకే, ఫలితాలు వచ్చాయి, ఇవాళ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ అధికారం జూన్ 12వ తేదీ అంటే ఇవాళ తర్వాత 8 రోజుల తర్వాత ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ కూడా అంటే గత సంవత్సరం ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ సంవత్సరం ఆయన వెన్నుపోటు దినంగా ఇవాళ పాటించాడు రాష్ట్రమంతా. సరే, వెన్నుపోటు దినంగా పాటించాడు. ఏం పాటించాడు, ఏం చేశాడు అని అంటే ప్రతి జిల్లా కేంద్రంలో వాళ్ళు 10 మందో 20 మందో వైసీపీ కార్యకర్తలు వెళ్ళి కలెక్టర్కు మెమరాండం ఇచ్చారు. మీద హామీలు నెరవేర్చలేదని, ఇంకేదో ప్రభుత్వం మీద తప్పలేదు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ విధానాలని తప్పుపట్టడం కానీ, లేకపోతే ప్రభుత్వ విధానాలు లేదా హామీలు అమలు చేయకపోవడం మీద వాళ్ళు మూమెంట్ తీసుకోవచ్చు, పోరాడవచ్చు, పోరాడాలి కూడా, తప్పేం లేదు. కాకపోతే వెన్నుపోటు దినం అని ఎందుకు పేరు పెట్టాడో దానికి నిన్న కూడా ఈ చర్చ వచ్చింది. ఆ మాటకు వస్తే ఈయన వారం రోజుల క్రితమే ప్రకటించాడు జూన్ 4న వెన్నుపోటు దినంగా ఆచరిస్తామని. ఎవరిని అంటున్నావు నువ్వు వెన్నుపోటు పొడిచారని? నీకు అధికారం ఇవ్వలేదని ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారని నువ్వు ప్రజల్ని నిందిస్తున్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని అనుకునే మన భారత ప్రజాస్వామ్యంలో నువ్వు నీకు అధికారం ఇవ్వలేదని ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారని నువ్వు వాళ్ళ మీద ఒక పెద్ద నింద వేస్తున్నావు. దీనికి వెన్నుపోటు దినమని పేరు పెట్టవసరలా ఒకటి. రెండోది, ఒకవేళ ప్రభుత్వ విధానాలను విమర్శించాలి అని అంటే నువ్వు ఈ 11 నెలల్లో చాలాసార్లు చేసావు ఆ పనులు. ఆంధ్రప్రదేశ్లో చేసావు, విజయవాడలో చేసావు, మంగళగిరిలో చేసావు, తాడేపల్లిలో చేసావు, గుంటూరులో చేసావు. అసలు ఈ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత ఒక 20 రోజులకో 4 రోజుల లోపే ఢిల్లీలో కూడా దీక్ష చేసావు. వెళ్ళి చేస్తూనే ఉన్నావు, తప్పేం లేదు, చెయ్యి. కానీ ఇవాళ ఎందుకు చేసావు అని అంటే నీ కాన్సెప్ట్ ఏంటని అంటే ఇవాళ తీర్పులు వచ్చాయి కాబట్టి, గత సంవత్సరం ఈ రోజున తీర్పు వచ్చింది కాబట్టి. తీర్పు వచ్చిన రోజున నువ్వు ఏ కాన్సెప్ట్తో చేసావు? ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు, ఉన్న అధికారాన్ని పీకేశారు కాబట్టి ప్రజలు వెన్నుపోటు పొడిచారని చేశావు. తర్వాత ఏడాది పాలనను బేస్ చేసుకుని చేశావు అనడానికి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12న. ఒకవేళ చేస్తే గీస్తే నువ్వు ఆ రోజున చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు విజయోత్సవాలు చేయలేదే ఇవాళ. ఎందుకంటే ఇవాళ కాదు, జూన్ 12 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 12 కాబట్టి ఆ రోజున చేస్తారు అనుకుంటున్నా నేను. నేనేమి చేయమని చెప్పట్లా, చేస్తారేమో అనుకుంటున్నా నేను. సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు విజయోత్సవ సంబరాలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అని. ఆయన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకుడిగా పనిచేశాడు, ప్రభుత్వానికి సలహాదారుగా చేశాడు, సకల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన అసలు మరి ఏమో మరి
ఇవాళ విజయోత్సవం ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అధికారం తీసుకున్న రోజును కదా చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇంత చిన్న లాజికల్ ఎలా మిస్ అవుతున్నారు? చిప్పు పని మరి ఏమో, సారీ. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఇవాళ వెన్నుపోటు దినంగా ఎందుకు చేశాడన్నది ఒకటి. ఇక రెండవది, జనసేన ఇచ్చిన పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు కానీ చాలా చోట్ల కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ కలిసి పీడ విరగడైన రోజు అని చేశారు. డెఫినెట్గా అది చేయొచ్చు. ప్రజల తీర్పు వెలువడిన రోజే ఆ పీడను విరగడ చేశారు ప్రజలు. 5 సంవత్సరాలు నరకం చూపించిన ఆ రాక్షస ప్రభుత్వాన్ని ప్రజలు తీసి పక్కన పెట్టారు. దారుణంగా తీసి పక్కన పెట్టారు. ఎంత దారుణంగా తీసి పక్కన పెట్టారంటే, ఇంకొకటి ఎవడైనా ఆ ప్రజాస్వామిక పాలన చేస్తే ఎలాంటి చెంపదెబ్బ లాంటి ఫలితం ఇస్తాము అని నిరూపిస్తూ తీసి పక్కన పెట్టారు. జనసేన నాయకులు, మంత్రి నాదెండ్ల మనోహర్ పెట్టిన పేరు పీడ విరగడ అయిన రోజు అని. అమరావతి ఊపిరి పీల్చుకుంది ఇవాళ ఈ రోజే జూన్ 4 ఎప్పుడైతే ఫలితాలు వచ్చినాయో ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు అమరావతి ఉద్యమకారులు, రైతులు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కింద ఆ ప్రాంతాల వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. బలహీన వర్గాల వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. దళిత వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. మైనార్టీలు ఊపిరి పీల్చుకున్నారు. అందరూ, ఒక్కరని కాదు. రాచి రంపాన పెట్టావు కదా నువ్వు 5 ఏళ్ళు, వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఇది అందుకే ఇప్పుడు ఆయన ఎవరో బకాసురుడు రోజు ఒక ఎడ్ల బండిని తీసుకురామని మన వచ్చి ఆ ఎడ్ల బండిలో ఉన్న అన్నం, ఎడ్ల బండి దున్నపోతుల బండి చెప్తారు. ఆ బండిని అంటే ఆ బండిలో తెచ్చిన అన్నాన్ని, ఆ దున్నపోతుల్ని తీసుకొచ్చిన మనిషిని కూడా తినేసేవాడంట. లేదా నరకాసురుడు, ఇంకే చెప్తారు మన పురాణాల్లో రాక్షసులు. అలాంటివి పోయినాయి అని ఇవాళ పీడ విరగడ అయిన రోజుగా జనసేన పెట్టింది, కూటమి చేశారు వాళ్ళు. దానికి అర్థం ఉంది, అది ఒక కాన్సెప్ట్. కానీ మీరు వెన్నుపోటు అని అన్నది జనాన్ని, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని ప్రజల మీద పడి ఏడ్చే పార్టీని, ప్రజల మీద పడి ఏడ్చే నాయకుడిని ఇక్కడే చూస్తున్నాం మనం. సో దీంతో పాటు వైసీపీ నేతలకి ఎంత దారుణమైన గుణపాఠాలు ఎదురవుతున్నాయంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్తే అక్కడ అల్లరి మూకలు లేదా రౌడీ షీట్లు ఉన్న వాళ్ళని పోలీసులు చేశారని, కొట్టారని ఆయన వెళ్తే అక్కడ దళిత సంఘాలు అడ్డుకున్నాయి, నిరసన వ్యక్తం చేశాయి రావద్దని. వైసీపీ నేతలనైతే, జగన్ వెళ్ళాక వెనకాల వెళ్ళిన నేతలైతే అసలు దళిత సంఘాల దెబ్బకి వెళ్ళలేక తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈ వారం 10 రోజుల్లోనే 3 నేతలు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పోలీసుల మీద పెత్తనం చేయాలనుకున్నారు, పోలీసుల్ని భయపెట్టాలనుకున్నారు, పోలీసుల్ని తిట్టాలనుకున్నారు, వీలైతే కొట్టాలని కూడా అనుకున్నారు. కానీ పోలీసుల్లో ఎంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు చట్టానికి ప్రతినిధులు కాబట్టి కొడితే ఊరుకునేది లేదా తిడితే ఊరుకునేది లేదు అని తిరగబడిన తీరు, లేదా బట్టలిప్పి నిలబెడతాం అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి, లేకపోతే అరే ఉరే అని మాట్లాడే అప్పలరాజు, సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి, లేకపోతే అమ్మడి రాంబాబు మాజీ మంత్రి, లేకపోతే విడుదల రజని మాజీ మంత్రి, ఇట్లాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా అడ్డుకుంటుంటే వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా పోలీసులు మేం తగ్గలేదు. ఒక్కటే చేసింది ఏంటంటే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. విధి నిర్వహణలో ఉన్న మమ్మల్ని అడ్డుకున్నారని కేసు పెడితే లోపలికే, జైలుకే, ఇంకా అది పెట్టలేదు, ఇంకా సంతోషించాలి. సో ఈ తెగింపు కూడా పోలీసుల్లో వస్తోంది. ఇక మిగిలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తప్పలేదు, ఏదో ఒక రోజు ఆయన బట్టలు ఇప్పుతాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే ఎక్కడో తగులుతుంది షాక్. రియలైజ్ అయితే మంచిది. మనతో చర్చలో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఉన్నారు.
రవిచంద్రారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ముగ్గురికి నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ ముగ్గురు ఎందుకున్నారు ఇవాళ? ఎందుకంటే ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్నాం ముగ్గురం. 22వ తారీఖు అనుకుంటా, 10 రోజుల క్రితం అనుకుంటా ఒకసారి మనం డిబేట్ లో ఉన్నప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఇలా 4వ తేదీన వెన్నుపోటు దినంగా నేను ప్రకటిస్తున్నాను అనౌన్స్మెంట్ చేసిన రోజున మేము ముగ్గురం అన్నాం, మళ్ళీ మేము ముగ్గురం వస్తాం ఆ రోజున దీనిపైన చర్చించుదాం అని చెప్పి అన్నాము. అది గుర్తుపెట్టుకుని మా ముగ్గురిని ఆహ్వానించినందుకు మా ముగ్గురు తరఫున మీకు ధన్యవాదాలు. జగన్ కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి కూడా. రైట్, ఆ రోజు మాట్లాడాం, తర్వాత కూడా మాట్లాడాం. నిన్న కూడా ఆయన తెనాలి వెళ్ళిన సందర్భంగా ఈ టాపిక్ వచ్చింది గఫూర్ గారు. సరే, ప్రభుత్వము ఈ ఏడాది పాలన ఇది మాట్లాడడానికి ఇంకా మనకి చాలా టైం ఉంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు వచ్చిన రోజున వెన్నుపోటు దినం అనడాన్ని మనం, మీకేమనిపిస్తోంది ఆయన దానికి ఆ నామకరణం చేసి వాళ్ళ పాటించడం? జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏం మారలేదనేది అనిపిస్తుందండి. ఎందుకంటే 5 సంవత్సరాల అధికారం చూశాం, ఆ తర్వాత ఈ సంవత్సర కాలం ఆయన ప్రతిపక్ష పాత్ర చూశాం. ఆయన ఎంతసేపు ఉన్నా తను చాలా గొప్ప పరిపాలకుడిని, ప్రజలు నాకు గెలిపించలేదు, నేను బాగా చక్కగా పరిపాలిస్తున్నాను, నా బటన్ నొక్కుడు వల్ల రాష్ట్రం అంతా బాగుపడింది, రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉండింది, ఇప్పుడంతా సర్వనాశనం అయిపోయింది అనేటువంటి ఏదైతే మైండ్ సెట్ ఉందో, అంటే భౌతిక పరిస్థితులు ఏమిటి, వాస్తవాలు ఏమిటి సంబంధం లే, తమ మెదడులో ఏదైతే ఉందో దాని వెంట పోతూ ఉంటారు. ప్రజలు వీళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నప్పటికీ వాళ్ళకేమీ స్పృహ ఉండదు. కాబట్టి జగన్ మైండ్ సెట్ మారలేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓ ప్రతిపక్ష నాయకుడిగా మనం గౌరవించాలి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున మాట్లాడితే వాస్తవాన్ని గుర్తించి, ప్రజలు నన్ను ఓడించారు, ప్రజలు నన్ను చీత్కరించినారు, 151 నుంచి 11 దించినారు అనే విషయం ఆయన మదిలో, ఆయన మనసులో కనుక ఉంటే దానికి అనుగుణంగా నమ్రతగా ప్రజల పట్ల మాట్లాడతారు. కాదు అసలు నేను చాలా గొప్పోని, నన్ను పోగొట్టుకోవడం ప్రజల తప్పు అనేటువంటి ఒక భావన ఆయనలో ఉంది. కాబట్టి ఈరోజు వెన్నుపోటు, ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచినారు అనేది మరి ఆ స్పష్టత చెప్పాలా. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ సూపర్ 6 పేరు చెప్పి వెన్నుపోటు పొడిచినారని. సూపర్ 6 పేరు చెప్పి వెన్నుపోటు పొడిచడం అనేది వాళ్ళ కార్యక్రమం, అది మంచిదో చెడ్డదో వాళ్ళు కార్యక్రమం ఇచ్చారు, ప్రజలు ఆదరించారు, ప్రజలు వాళ్ళని గెలిపించారు. టు బేర్ దేమ్. ఒక 5 సంవత్సరాల కాలం నువ్వు భరించాలా, తప్పదు. నువ్వు ఇంకేదైనా బలహీనతలు ఉంటేనో లేదా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఉంటేనో చేయొచ్చు. అది వదిలిపెట్టి అసలు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలనే పద్ధతిలో దగ్గర ధర్నా చేసినాడు. తప్పు. హత్యలు జరిగిపోతున్నాయని ఒక పెద్ద ప్రచారం. ఎన్ని హత్యలు జరిగినాయి, ఏమిటి వివరాలు చెప్పాయా అంటే వివరాలు లేవు. ఇప్పుడు ఏమిటి, రౌడీ షీటర్లను ఎక్కడ ఏం జరిగినా కానీ, రౌడీ షీటర్ను వినుకొండలో అంతే ఈయన వెంటనే వెళ్ళిపోయినాడు. రౌడీ షీటర్లది తెనాల్లో ఇన్సిడెంట్ జరిగితే ఈయన వెంటనే. అంటే ఎవరు తన వాళ్ళు అంటే రౌడీ గ్యాంగ్లు, రౌడీ షీటర్లు, నా మిత్రులు, నా సహచరులు, నా అనుచరులు అనే ఒక భావన ఉంది. ఇట్లాంటి తరహాలోనే పరిపాలన చేయాలనేటువంటి ఒక భావన ఉంది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను గ్రహించలేకపోతే, తన కళల ప్రపంచం నుంచి బయటికి రాకపోతే, ఆయనకి 5 సంవత్సరాలు కాదు కదా 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతకాలని నాకు తెలుసు. కానీ ప్రజలు అర్థం చేసుకోలేరు, ప్రజలు మాత్రం దగ్గర చేయరు. ఎందుకంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి పోటును అందరూ చూస్తుండగా, అందరికీ గొడ్డలి పోటును తెలిస్తే గుండెపోటుగా మార్చిన పార్టీ ఇది. ఈ ఎట్లా జనం నమ్ముతారని వెన్నుపోటు, ఎవరు వెన్నుపోటు పొడిచినారు? ఎలక్షన్ జరిగింది, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసినారు, ప్రజలు నిన్ను చీత్కరించినారు, ఇంకో కూటమిలో ఎవరిని బలపరిచారు, గెలిపించారు. కానీ నువ్వు ప్రజాస్వామ్యంలో వాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించాలి తప్ప నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానంటివి, 5 సంవత్సరాల్లో ప్రజలు చీత్కరించేటట్టు చేసుకుంటేవి, నా లోపం ఏమిటి, నా బలహీనత ఏమిటి, నా పార్టీ చేసిన తప్పేమిటి అనేది చర్చించుకొని ప్రజల పట్ల నమ్రతతో
ప్రభుత్వానికి కూడా సహకరిస్తూనే అవసరమైతే విమర్శలు, నిర్మాణాత్మక విమర్శలు చేసి కాంక్రీట్ సూచనలు ఇస్తూ ఆ రకంగా ప్రతిపక్షాలను నిర్వహించాల్సింది పోయి ఇక మొదలుపెట్టి అధికారం అనే తప్పన తప్ప ఇంకోటి ఎక్కడ కనపడలా. నాకు మా మారప్ప గారు, మా జిల్లా మినిస్టర్ ఉండేవాడు మూలింటి మారప్ప గారు, ఆయన అసెంబ్లీలో చెప్పేవాడు ల్యాండ్, శాండ్, వైను, మైను ఇవే రాజకీయాలు అని. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అప్లై అవుతుందండి. ల్యాండ్ లో గాని, శాండ్ లో గాని, వైన్ లో గాని, మైన్స్ లో గాని ఎన్ని అరాచకాలు జరిగినాయి. ఇది ప్రజలకు వెన్నుపోటు కాదా? నీ మీద ఆత్మవిశ్వాసం, నీ మీద విశ్వాసాన్ని పెట్టి 151 స్థానాలు గెలిపిస్తే ప్రజాధనాన్ని విపరీతంగా కొల్లగొట్టడం ఇది ప్రజాద్రోహం కాదా? ఇది వెన్నుపోటు కాదా ప్రజలకు? కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే బాగుపడతాడు, చేసుకోకపోతే ప్రజలు నవ్వుకుంటారు అని చూసి. చేసుకోకపోయినా కూడా ఆయనే అనుభవిస్తాడు. అంతే రైట్. ఒక్క నిమిషం గఫూర్ గారు. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే. ఆ రోజున ఆయన జూన్ 4న వెన్నుపోటు దినం ఇది చేస్తామన్నప్పుడే మనం అనుకున్నాము. ఇవాళ అదే చేశారు వాళ్ళు. సో అంటే ఇటువంటి వాటిని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారు అనే ఆలోచన కూడా ఎందుకు రాలేదు వాళ్ళకి? ఈ వెన్నుపోటని ఎవరిని అంటున్నాడు? ప్రజల్ని అన్నట్టే కదా ఇది వెన్నుపోటని. వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. మీకు, పట్టాభి గారికి, గఫూర్ గారికి, అలాగే ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరూ నమస్కారం. మీరు చెప్పిన మాట ప్రకారం గుర్తుపెట్టుకుని ఆ రోజు వెన్నుపోటు దినం గురించి గత 10-12 రోజుల ముందు అనౌన్స్ చేసినప్పుడే చెప్పారు ఈరోజు ప్యానెల్లో అవకాశం కల్పిస్తానని. మళ్ళా మా ముగ్గురికి అవకాశం కల్పిస్తా అని చెప్పినట్టే గఫూర్ గారిని, పట్టాభి గారిని నన్ను కూర్చోబెట్టారు. సో ఆ రోజు కూడా మనం ప్రాథమికంగా కొంత చర్చ జరిగింది మనలో. ఏంటంటే ఈ రోజున జూన్ 4 కౌంటింగ్ జరిగిన రోజు, ఎలక్షన్ కౌంటింగ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన రోజు, కూటమి గెలిచిన రోజు. కూటమి గెలిచిన రోజు గెలిపించింది ఎవరు? ప్రజలు గెలిపిస్తే దీన్ని వెన్నుపోటు దినంగా అనౌన్స్ చేశారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? తెలిసినా ఏం పర్లేదు అనుకుంటున్నారా? లేకపోతే ముఖ్యంగా ఓట్లు వేసిన ప్రజలు గెలిపించిన దాన్ని వెన్నుపోటు దినోత్సవం అని ఎలా మాట్లాడతారు? ఉత్సవం అంట, మళ్ళా వెన్నుపోటు దినం లేకపోతే ఉత్సవం. విచిత్రమైన వైఖరి. ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు, ఆ ఐపాక్ టీం లాంటి వాళ్ళు, ఆ పనికిమాలిన గ్యాంగ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి రాసిస్తుంటారు ఒక కాలక్షేపం, అంటే ఫీజు తీసుకుంటున్నప్పుడు. సో ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించాలి అంటే ఒకవేళ సూపర్ 6 హామీలే అమలు కాలేదనుకుంటే ప్రభుత్వం ఫామ్ అయింది జూన్ 12న. జూన్ 12 దాకా సమయం ఇచ్చి జూన్ 12 సాయంత్రం ఏదైతే ఓ ప్రెస్ మీట్ పెట్టి 12వ తేదీ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు కాబట్టి ఉత్సవాలు ఒకవేళ ఉన్నప్పటికీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత విత్ పర్మిషన్స్ ఏదైనా ధర్నాలు చేసి నిరసన ప్రకటిస్తే పర్లేదు. కానీ విచిత్రం చెప్పాలంటే ఆ స్క్రిప్ట్ రైటర్స్ సూపర్ 6 తో పాటు సూపర్ 7 అనే పదం తగిలిచ్చారు సార్ వెంకటకృష్ణ గారు. సూపర్ 7 అని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఎప్పుడు చెప్పలా. కానీ సూపర్ 6 అట, సూపర్ 7 అంటే ప్యారడీ. ఇక్కడ మాటల గారడీ అని వాళ్ళు అనుకుంటారు కానీ అది బ్యాక్ ఫైర్ అవుతుందని వాళ్ళకి తెలియడంలా. ఖచ్చితంగా కూడా ఈ స్క్రిప్ట్ లేని భాగవతం ఏది కూడా నడవడంలా. ఈ స్క్రిప్ట్ రైటర్సే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఆలోచన లేకుండా చేసింది. ఒకప్పుడు సెల్ ఫోన్ రానప్పుడు ప్రతి ఒక్కరికి ఓ 10 నంబర్లు గుర్తుండేవి సార్. 100 నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళు, 200 నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళు. అదేవిధంగా ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాక అంటే సెల్ ఫోన్లో నంబర్లు సేవ్ చేసుకునే తనంగా ఏదైతే స్క్రిప్ట్ రైటర్లు వచ్చేసారో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ఈ రోజు వరకు వితౌట్ స్క్రిప్ట్ 5 పేజీలా, 14 పేజీలా, 12 పేజీలా తెలియదు కానీ ప్రతి కార్యక్రమానికి ఒక నియంత్రణ చేసే స్క్రిప్ట్ రైటర్స్ బృందం, ఐపాక్ బృందం అంతా కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్, కార్పొరేట్ పాలిటిక్స్ నడుపుతోంది వైఎస్ఆర్సీపీ. ఎవరికి అవసరం ఇది? ప్రజలకేం అవసరం? ఈరోజు పొద్దున్న నేను నెల్లూరులో ఉన్నా, నెల్లూరు నుంచి విజయవాడ వస్తున్నా, దారిలో చూసా అక్కడక్కడ విలేజెస్ నుంచి ట్రాక్టర్లో చాలా మంది జనాల్ని తరలిస్తున్నారు. టౌన్లో నిరసన చేయడానికి పల్లెల నుంచి ట్రాక్టర్లలో ఏదైతే తరలిస్తున్నారో హైవే మీద ఆ ట్రాక్టర్లు ఏదైతే కరువు తిరుగుతున్నాయో వాళ్ళు ఎక్కడ పడిపోతారన్నంత ఆందోళన కలిగింది నాలో. ఖచ్చితంగా కూడా అది ఎంత సేఫ్టీయో తెలియలే. కాబట్టి టౌన్లలో నిరసన తెలపడానికి టౌన్లలో నుంచి రాక పల్లెల్లో నుంచి ప్రజల్ని తరలించుకొచ్చి
ఒక సమూహాన్ని తలా ఒక జెండా పట్టించి నిరసన దినాన్ని వెన్నుపోటు దినం అని పేరు పెట్టి విచిత్రమైన వైఖరి. వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే మరో 3 సంవత్సరాల క్యాలెండర్ షీట్లు వెంటనే తిప్పేస్తే బాగుండు, మరో 3 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ ఇయర్ వస్తే బాగుండన్న అంత ఆలోచన ఉంది. ఎందుకంటే తిప్పేసుకోవచ్చు కదా, పదవి కావాలి, తిప్పేసుకోవచ్చు. క్యాలెండర్ సంవత్సరాలు ముందుగా పెట్టుకుని ఎదురుగా పెట్టుకుని చూస్తూ అలాగా యూనినేషన్ లో ఉండొచ్చు. ఆయనే కదా ఎవరైనా. లేదు సార్, తమ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరో కొంతమంది ఈ మధ్య అంటున్నారు, అన్న మేమే డొనేట్ చేస్తాం 2026, 2027, 2028 3 క్యాలెండర్లు 2029 కూడా ప్రింట్ చేయించి ఎదురుగుండా తగిలించి రోజు తిప్పేద్దాం అంటే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో 4 సంవత్సరాలు 3 నిమిషాల్లో గడిచిపోతాయండి. ఎలా గడిచిపోతాయి సార్? ఉన్నోడికి గడిచిపోతాయి, స్కామ్లు చేసినోడికి గడిచిపోతాయి, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు ఎలా గడుస్తాయి, మిమ్మల్ని నమ్ముకున్న ఎమ్మెల్యేలు మంత్రులకి ఎలా గడుస్తాయి, కాంట్రాక్టుల బిల్లులు ఇలా ఎంతో మందిని వంచన చేశారు, వాళ్ళందరికీ సంబంధించి జీవితాలు ఎలా గడుస్తాయి? మీకు గడిచిపోద్ది, బ్రహ్మాండం గడిచిపోద్ది. ఎందుకంటే మీది టైం పాస్ పాలిటిక్స్, మీది కార్పొరేట్ పాలిటిక్స్. మీరేంటంటే మీరు ఆదాయం కోసం ఒక కంపెనీని నడిపినట్టు పార్టీని నడుపుతున్నారు. నేను అడుగుతున్న ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన ప్రజా ఉద్యమాలని జైల్లోకి పరామర్శలేని పరామర్శలు ఉన్నాయి తప్ప ప్రజల కోసం ఇదిగో ఈ కార్యక్రమంలో ఈ లోపం ఉంది. కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాని పాయింట్ వరకు స్టిక్ అయ్యి ఆ పాయింట్ లో ఈ లోపం ఉంది, దీన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, నిర్మాణాత్మకమైన సూచనలు. నిన్న తెనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ బాగలేదని చెప్పడానికి ఖచ్చితమైన ఎగ్జాంపుల్. నిన్న తెనాల్లో కూడా 5-6 పేజీల స్క్రిప్ట్ తీసుకుని ఇలా పట్టుకుని నించున్నారు ఆ కెమెరాల ముందు. ఆ కెమెరాల ముందు నించుకున్నాక ఆ స్క్రిప్ట్ లో రాసి ఇచ్చినట్టున్నారు. బహుశా ఇన్ని కేసులుంటే కొడతారా, ఇన్ని కేసులుంటే 24 కేసులు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లాక్కొస్తే తంతే ఏంటి అలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే మైండ్ సెట్ మానుకోండి. హుందాతరమైన పాలిటిక్స్ చేయండి, హుందాగా మాట్లాడండి. ఇలా అభ్యంతరకరమైన మాటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు పార్టీ నాయకులు కిలోలు దొరుకుతుందా, క్వింటాల్ దొరుకుతుందో చెబితే కొనుక్కుంటారు. సార్ ఐపాక్ అల్మారాలో పెట్టి లాక్ చేసుకుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చే చాలట్లేదు, ఇవ్వట్లా. ఆ స్క్రిప్ట్ రైటర్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో దాన్ని తస్కరించి ఐపాక్ తెలియకుండా ఏ అటక మీద పెట్టింది. ఖచ్చితంగా సంస్కారం అనే దాన్ని పూర్తిగా కోల్పోయి, నియంత్రణ కోల్పోయి మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఇది హుందాతనమైన రాజకీయమా? యంగ్గా ఉన్నాడు, ఏం చేయకూడదని విచక్షణ ఉండాలి. రెండు ప్రదర్శనలు లేదా 2 కార్యక్రమాలు చూసాం ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి వైసీపీ తలపెట్టిన ఆ వెన్నుపోటు దినం ఏదో ఆ పేరుతో ఒక కార్యక్రమం చేశారు. కౌంటర్గా పీడ విరగడైన రోజు అని కూటమి పార్టీలు కలిపి చేశాయి. వాళ్ళు వెన్నుపోటు దినం అని ఎందుకు చేశారు అనేది మనకు క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఆయనకు అధికారం పీకేసి ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి ప్రజలు వెన్నుపోటు పొడిచారు నన్ను అనేది ఆయన ఫీలింగ్, ఆయన అందుకు చేశాడు. కానీ పీడ విరగడైన రోజు అని కూటమి ఎందుకు అంటోంది? పటాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. పటాభి గారు, ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరి పీడ విరగడైంది వాళ్ళ? వికే గారు, ముందుగా దురదృష్టవశాత్తు ఇవాళ బ్యాంక్ ఉన్నటువంటి తొక్కిస్లాట్ లో ప్రాణాలు కోల్పోయినటువంటి దాదాపు 11 మంది కొంచెం పెట్టు వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పక్షాన వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇవాళ మన సబ్జెక్ట్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు ఇచ్చేటటువంటి దినాన్ని ఒక పండుగ దినంగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, వెదర్ ఇట్ ఈస్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ, దానికి మనం ప్రతినిధుల్ని ఎన్నుకుని పంపించినటువంటి రోజు, ఎలక్షన్ ఓటింగ్ జరిగేటువంటి రోజు. అది ఒక పర్వదినం, ప్రజాస్వామ్యంలో అది ఒక పర్వదినం. ప్రజా తీర్పుని ఎవరైనా సరే శిరసా వహిస్తూ గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా పాటించేటటువంటి ఒక ఆనవాయితీ. ప్రతి ఒక్కరు అనేది తీర్పు వచ్చిన తర్వాత ఓడిపోయిన వారు కూడా అదే చెప్తారు, వీ రెస్పెక్ట్ ద పీపుల్స్ మ్యాండేట్, మేము గౌరవిస్తున్నాం, ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నుంచి మేము కొంత నేర్చుకుంటాం, ఈ పద్ధతిలో మాట్లాడతాం. కానీ ఇవాళ
మన జగన్ రెడ్డి ఈయన గారు రకరకాల పేర్లు కదా దీనికి. దానికి పూర్తి విరుద్ధంగా ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజు వెన్నుపోటండి. అంటే ఈయన గారు పాపం 30 సంవత్సరాలు సింహాసనం వేసుకుని ఫెవిక్విక్ అతికించుకుని ఉండిపోదాం అనుకున్నాడు కదా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా 30 ఇయర్స్ నేనే సీఎం అని చెప్పి కలలుగా అన్నాడు కదా. పాపం ఆ కళ పూర్తిగా పటాపంచలు అయిపోయేసరికి ప్రజా తీర్పు దీనికి విరుద్ధంగా వచ్చేసరికి పాపం ప్రజలు ఏమన్నా ఈయన గారిని వెన్నుపోటు పొడిచారని ఆయన ఫీల్ అయిపోతున్నాడు. వెన్నుపోటు గురించి మాట్లాడుకుంటే వికే గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే పూర్తిగా పేటెంట్ అనేది దొరుకుతుంది. వెన్నుపోటు అనే పదానికి పేటెంటే వైఎస్ కుటుంబం. ఎందుకంటే అన్నానంటే ఈ మాట, ఒకసారి వీళ్ళ కుటుంబ చరిత్ర చూస్తే వికే గారు, జగన్మోహన్ రెడ్డి ముత్తాత వైఎస్ వెంకటరెడ్డి, ఈయన గారు ఏం చేసేవాడంటే స్వతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో మన దేశం ఉండగా బ్రిటిష్ సైనికులకి ఈయన గారు బీఫ్ పోర్కు సప్లై చేస్తూ ఉండేవాడు. ఈయన చేసే వ్యాపారం ఏంటంటే బ్రిటిష్ సైనికులకి బీఫ్ అండ్ పోర్క్ సప్లై. వైఎస్ వెంకటరెడ్డి ముత్తాత, జగన్మోహన్ రెడ్డి ముత్తాత చేస్తూ బ్రిటిష్ సైనికుల పక్షాన్ని నిలబడి ఆనాటి స్వతంత్ర సమరయోధుల పైన ఈయన గారు బ్రిటిష్ సైన్యంతో కలిసి పోరాడినటువంటి వ్యక్తి. అంటే ఆ రకంగా దేశానికే వెన్నుపోటు పొడిచినటువంటి కుటుంబం సార్. కాదని చెప్పానండి, వైఎస్ వెంకటరెడ్డి బ్రిటిష్ సైన్యానికి పనిచేశాడా లేదా? బీఫ్ సప్లయర్ అవునా కాదా? బ్రిటిష్ సైన్యంతో కలిసి ఆనాటి స్వతంత్ర సమరోధుల పైన అనేక దాష్టికాలకి పాల్పడ్డా లేదా? వాళ్ళు ఇసిరే చిల్లరకి కక్కుర్తుపడి దేశానికి వెన్నుపోటు పొడిచినటువంటి కుటుంబం సార్ ఇది. మామూలు కుటుంబం అది. ఆ తర్వాత ముత్తాత పరిస్థితి అయితే తాత, ఈయన గారి చరిత్ర ఏంటంటే జింకా వెంకట నరసయ్య అనేటటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మైన్ యజమాని, బైరటీస్ మైన్ యజమాని. ఆయన దగ్గర గుమస్తా మన రాజారెడ్డి. ఆయనకి వెన్నుపోటు పొడిచి మిషన్ హతమార్చి ఆయన మైనుని కబ్జా చేసి ఆ రకంగా వ్యాపారంలో అడుగుపెట్టాడు. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జింకా వెంకట నరసయ్యకి వెన్నుపోటు పొడిచి ఆయన ఆస్తిని కబ్జా చేసినటువంటి చరిత్ర సార్. వీళ్ళు వాళ్ళ వెన్నుపోటు గురించి మాట్లాడతారా? తాత పరిస్థితి అయిపోయింది. తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చనిపోయిన సందర్భంలో సాధారణంగా ఎవరైనా వీకే గారు తండ్రి ఆచూకీ కనపడట్లేదనో లేకపోతే తండ్రి లేడని తెలిసినప్పుడు గుండె బద్దలయ్యి మనం బాధపడతాం. లేదంటే తండ్రి జాడ కనపడట్లేదంటే ఆ ప్రాంతానికి వెళ్ళి వెతుకులాడతాం. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ కూలిపోయి 2-3 రోజులు ఆయన ఎక్కడున్నారో తెలియకపోతే మనోడు ఏ పబ్బులో డాన్స్ చేస్తా ఉన్నాడని పావరాలు కొట్టుకెళ్ళాను ఎత్తాడా? కనీసం ఆ నల్లమల అడవుల్లోకి వెళ్ళాడా? వెళ్ళకుండా ఇక్కడ కూర్చుని హైదరాబాద్ లో కూర్చుని సంతకాల సేకరణ, డెడ్ బాడీ వచ్చిన తర్వాత సంతకాల సేకరణ, డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఎక్కడున్నాడో తెలియదు. కనీసం అటువైపు పోను కూడా పోలేదు. ఆ రకంగా ఒక రకంగా తండ్రికి కూడా వెనుపోటు పొడిచినట్టే కదా మనోడు. పోనీ అది అయిపోయింది. ఆ తర్వాత సో రాజశేఖర రెడ్డి గారికి లేదా లక్షణం మీరు చెప్పిన సీక్వెన్స్ లో, అందుకని నేను ఆయన్ని ఇన్క్లూడ్ చేయాలి. అదే అంటే క్లారిటీ సార్, క్లారిటీ ఇస్తున్నాం. కరెక్టే, మనం ఉన్న వాస్తవాలే మాట్లాడుకుందాం సార్. నేను ముత్తాత గురించి చెప్పా, తాత గురించి చెప్పా, మనోడి గురించి చెప్తా ఉన్నా వాళ్ళ. నెక్స్ట్ సొంత చిన్నాను సార్ ఎత్తుకుని పెంచాడు. తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి కుడుభుజం తమ్ముడు. ప్రతి ఎలక్షన్ పులివెందులు ఆయన చూసుకున్నాడు, ఈయన రాష్ట్రం మొత్తం తిరుగుతా ఉంటే. అటువంటి వ్యక్తిని గొడ్డల పోటు గురి చేసి హతమార్చి అత్యంత కిరాతకంగా ఒక సొంత చిన్నానికి వెనుపోటు పడిచి వాళ్ళు వెనుపోటు గురించి మాట్లాడతారండి. అదైపోయింది. సొంత తల్లి చెల్లండి వాడుకున్న అన్నాలు వాడుకుని ఇంట్లో నుంచి గెంటేసి రోడ్డున పడేసి రక్త సంబంధానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి గనుడు సార్. ఈయన వాళ్ళ వెన్నుపోటు గురించి మాట్లాడతారా? 2019 ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా నమ్మించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని ఎన్నికల అధికారం వచ్చిన తర్వాత అదే మద్యాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు మింగి వాళ్ళ లిక్కర్ స్కామ్, దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ పాల్పడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇతని వాళ్ళ వెన్నుపోటు గురించి మాట్లాడతాడండి. అదే విధంగా అమరావతి ఏం చెప్పాడండి అసెంబ్లీలో?
ప్రతిపక్ష నాయకుడికి ఏం చెప్పాడు? నేను అమరావతికి అనుకూలంగా నా మద్దతు ప్రకటిస్తున్నా, జియోగ్రఫికల్లీ సెంట్రల్ లొకేటెడ్, నా పూర్తి మద్దతు అమరావతికి అని చెప్పి మాట్లాడి, ఆ తర్వాత ప్రజా రాజధాని అమరావతికి వెనుపోటు పడవలేదా నువ్వు? ఇవాళ నువ్వు వెనుపోటు. అమ్మఒడి 15,000 ఇంటింటికి వెళ్ళి, మీ ఇంట్లో ముగ్గురున్నారా, 3 10,000 45,000 అమ్మా అని నువ్వు నీ భార్య ఇంటింటికి వెళ్ళి 15,000 చొప్పున ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి, ఆ బిడ్డలతో మాకు సంబంధం లేదండి, ఓన్లీ తల్లికే, మేము తల్లికి ఒక్క 15,000 ఇస్తాం అని వెన్నుపోటు పొడవలేదు అనుకో. అది కదా నిజమైనటువంటి వెన్నుపోటు అంటే. ఇవాళ అందుకు కదా తల్లికి వందనం పేరుతో మేము ప్రతి బిడ్డకి 15,000 రేపు జూన్ 12 లోపల మేము ఇస్తా ఉన్నాం. రైతన్నలను దగా చేయలేదా? రైతు భరోసా 12,000 అన్నా, 12,000 ఇమ్మీడియట్ అని ఏం చేస్తావు? సగానికి కోత పెట్టి మరి మీరు వాళ్ళ పీడ విరగడైన రోజున ఎందుకు పాటించారు? ఇప్పుడు అందుకనే సరే, ఈ వెన్నుపోటు చిట్ట ఇంకా చాలా ఉంది, టైం సరిపోదు కానీ ఆ మాటకు వస్తే అసలు ఆయన వెన్నుపోటు పడిచాడులే. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి ఎల్లయ్య మా తరఫున మాట్లాడయ్యా అంటే అసెంబ్లీ ఆయన పొడిచాడు. సో ఇవాళ ఆ రకంగా వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దక్కుతుంది. నేను చెప్పినటువంటి అనేక ఉదాహరణల ద్వారా ప్రజలందరికీ ఈ పాటకు అర్థమైంది. ఎవరో మెసేజ్ పెట్టారండి, రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి ఎన్నుపోటు పొడిచాడండి. ఓకే, గఫూర్ గారికి తెలుసు అది. అంటే విజయభాస్కర్ కడప పోతే చెప్పులతో దాడి చేయించండి. అవును అవును, అది పెద్ద ఇష్యూ కదా. మీటింగ్ పెట్టి అవును, చెప్పులు వేయించి విజయభాస్కర్ దూరంగా. సో ఆ రకంగా తండ్రి యొక్క చరిత్ర అది. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్న, పీడ విరగడైనటువంటి రోజుగా ఎందుకు పాటిస్తా ఉన్నారంటే, నిజంగా వీకే గారు మనందరం కూడా ఆ రోజున ప్రజాస్వామ్యవాదులు అందరం కూడా మనందరం అప్పుడు ఇది ఒక స్వతంత్రోద్యమం, రాష్ట్రానికి స్వతంత్రాన్ని మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం మనం పోరాడుతున్నాం అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఫీల్ అయ్యి పోరాడినటువంటి పరిస్థితి. ఒక రకంగా మరి జూన్ 4, 2024 రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత పీడ విరగడైందనే ప్రజలు భావించారు. నాకు ఇంకా గుర్తు వీకే గారు, కౌంటింగ్ నేను ఆ రోజున విజయవాడ పార్లమెంట్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఉంది, కౌంటింగ్ సెంటర్ లో ఉన్నాను. గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు నమ్మరు, విజయవాడ నగరంలో జనసంద్రం, ఏ రోడ్డు, బెంచ్ సర్కిల్, బందర్ రోడ్, ఏలూరు రోడ్, ఇసుకేస్తే రాళ్ళంత జనం, మహిళలు తెల్లవారులు సంబరాలు చేసుకున్నారు సార్, తెల్లవారులు సంబరాలు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు నేను మీ డిబేట్ లో అనుకుంటే ఒక మాట అన్నాను సార్, నిజంగా ఆగస్టు 15, 1947 దేశానికి స్వతంత్రం వచ్చిన రోజున ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకున్నారో నేను చూడలేదు సార్. కానీ స్వేచ్ఛా వాయువులు పీలిస్తే, స్వతంత్రం వస్తే ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతారు, వాళ్ళ ఆనందోత్సవాలు ఏ విధంగా ఉంటాయన్నది మళ్ళీ రిపీట్ జూన్ 4 సాయంత్రం నేను చూశాను సార్. ఆ రోజు చూడలేకపోయినా ఈ రోజు చూశాను సార్ అని చెప్పి నేనే అన్నాను. అంటే అటువంటి ఆనందోత్సవాలు అంటే ఎక్కడికక్కడ అంటే గొంతు నిలిపినటువంటి పరిస్థితి కాదండి. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాలు, ఇవాళ మనం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ, డాక్టర్ సుధాకర్ గారా, లేదంటే కిరణ్ వరప్రసాద్, ఇట్లా అన్ని వర్గాలపైన ఆయన చేసినటువంటి దాడులు, ఆయన పెట్టినటువంటి హింస, జే ట్యాక్స్ పేరుతో వ్యాపార వర్గాల్ని పెట్టినటువంటి హింస, జిఎస్టీ ఏమో కానీ జే ట్యాక్స్ కదా ఫుల్ గా, అన్ని యువతని మోసం చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు పోతాడు రా బాబు అంటే, పోవటం అంటే ఇంకో రకంగా కాదండి, ఈ అధికార పీఠ నుంచి ఎప్పుడు బాబు అని చెప్పి దిగిపోతాడని. కాబట్టి కళ్ళల్లో 1000 ఒత్తులేసుకుని ఎదురు చూశారు సార్. ఆ రిజల్ట్ రాగానే నిజంగానే అందరూ పీడ విరగడైంది, దరిద్రం పోయిందని చెప్పి అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ మా జన సైనికులు అందరూ కూడా పీడ విరగడైనటువంటి దినంగా పాటిస్తా ఉన్నారు. ప్రజా తీర్పు ప్రజలు దీవించిన దినంగా, ప్రజలు వారు ఇచ్చినటువంటి తీర్పుతో దీవెనలు అందించిన దినంగా మేము పాటిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రకంగా రాష్ట్రానికి స్వాతంత్రం, ఇట్ ఈజ్ అ డే ఆఫ్ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండిపెండెన్స్ దక్కినటువంటి రోజు జూన్ 4. కాబట్టి ఈయన గారు కడుపు మంటతో ఆయన గారి 30 ఏళ్ల సీఎం పీఠ కాలం చేసేసరికి దాన్ని ఏదో వెనుక చిత్రీకరించిన ప్రజల యొక్క స్పందన కూడా చూశారు.
ఇంకొక పాయింట్ ఏంటంటే గఫూర్ సాబ్, జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో మనం చూడని ఘట్టాలు కొన్ని ఈ ప్రభుత్వం వచ్చాక చూస్తున్నాం. అప్పుడు చూడలే, అప్పుడు కనపడలే మనకి. అప్పుడు అసలు మాట్లాడే ఇదే లేదు ఎవరికి. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ సంగతి దేవుడు ఎరుగు. కనీసం వాటి పని వాడు చేసుకునే ఇది కూడా లేదు కదా. అలాంటిది అప్పుడు లేనివి ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే దానికి రిటార్ట్స్ కూడా అలాగే ఉంటున్నాయి ప్రజల్లోనో లేకపోతే అధికారుల్లోనో. ఆ రకమైన ఒక మొండితనం, ఒక పట్టుదల, ఒక తిరుగుబాటు లాంటిది వస్తూ ఉంది. ఒకసారి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అది అయిన తర్వాత అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఏం చేస్తారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం మాట్లాడతారండి? ఇంటి మీద కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? కొట్టడానికి వెళ్తే ఏం చేస్తారండి? మీరు గొడవలు పడుతున్నారు. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు. ఇంకా అది నిజానికి ఇంకా చాలా డీటెయిల్డ్ వీడియోస్ అవి ఉన్నాయి. ఆయనేమో అక్కడ సరే సీదిరప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్లో ఒక పోలీసు అధికారి గుండెల మీద చెయ్యేసి తోచేసింది మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పోలీసు అధికారుల మీద తిరగబడడం, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం, నోటుకొచ్చిన మాట్లాడడం. అంబటి రాంబాబు గారు ఏంటి బొంగు నువ్వు చూపించేదని ఒక పోలీసు అధికారిని బొంగు చూపిస్తున్నాడంట. అంటే ఆయన కూడా నువ్వేం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు అంతే, ఎవరు తగ్గలా. ఇక ఆమె విడుదల రజనీ గారు అదేదో కేసులో ఏది మన స్టోన్ క్రషర్ స్కామ్ ఉంది కదా, దాంట్లో నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు, ఈమె కారులో ఉన్నాడని పోలీసులకి తెలిసి కారు చెక్ చేస్తామని వెళ్తే ఆమె అడ్డుకుంటుంది, రానివ్వదు, తిరగబడుతుంది పోలీసుల మీద. గతంలో ఇలా లేదండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా లేదు. అసలు మాట్లాడేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. కానీ వీళ్ళు ఇక్కడ తిరగబడుతున్నారు. అదేమిటో జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, అసలు ఎవరికి మాట్లాడే స్వేచ్ఛ లేదంటాడు. ఆయన మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నాడు రౌడీ షెటర్లకి. మీరు నాకు చెప్పారు కదా, ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అంటే డెమోక్రసీ ఉన్నట్టే కదా. రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడుందో అంబేద్కర్ రాజ్యాంగమే ఉన్నట్టు లెక్క. సో ఈ రకమైన పోలీసుల మీద ఈ దాష్టీకాన్ని, పోలీసుల్ని విధుల్ని అడ్డుకోవడాన్ని అలా ఏమనుకోవాలా మనం గఫూర్ గారు? 2 విషయాలు ఉన్నాయండి కృష్ణ గారు. ఒకటేమో వైసీపీ యొక్క మైండ్ సెట్ కానీ, వైసీపీలో ఉండేటువంటి నాయకత్వం కూడా అండి చాలా మంది బాధ్యతారహితమైనటువంటి అరాచకత్వాన్ని ప్రోత్సహించేటువంటి నాయకులు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే పాలిటిక్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు మనం గౌరవించాల్సిందే తప్పదు. కానీ మంత్రులుగా ఉండి ఆ రోజు వాళ్ళ ప్రవర్తన, డాన్సులు వేయడాలు, లేకుంటే అర్ధగంటనా గంటనా అని చెప్పడాలు, అవన్నీ చాలా చూస్తాం మనం. అట్లాంటి నాయకులు ఇక చాలా గొప్పగా బిహేవ్ చేస్తారని మనమే ఆశించలేం మనం. ఇప్పుడు ఆ శ్రీకాకుళం అతని పక్కన పెట్టి అతని భార్యకి అది ఇచ్చారు, అతని మాటలు ఏమన్నా మాటలు ఇంతకుముందు మనం చూసాం. తర్వాత గుడివాడ, గన్నవరం
అట్లాంటి గ్యాంగ్ అంతా కూడా వైసీపీ నాయకత్వంలో ఉందండి చాలా వరకు. కాబట్టి అటువంటి వాళ్ళు ఇప్పుడు 5 కోట్ల రూపాయలు లంచం అడిగినాడు, మా వదిన చెప్పింది మీరు ఇవ్వకపోతే మీ మొత్తం మైన్స్ అన్ని క్లోజ్ చేస్తామని చెప్పినటువంటి వాడిని వాళ్ళ మరిదిని ఆమె వెంటేసుకుని ఆ కారులో పెట్టుకొని పోతూ ఉంది అనే దాంతోనే పోలీసు వాళ్ళు వెతికారు. పోలీసు వాళ్ళకి ఆ రైట్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సార్ ఎవరు క్యాండిడేట్ ఉండగానే ఆపుతారు, ఆపి మొత్తం చెక్ చేస్తారు. వాళ్ళ డ్యూటీ. పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తుంటే మనం కోఆపరేట్ చేయాలి తప్ప బాధ్యులుగా ఉండేవాళ్ళము మనం అరాచకంగా వ్యవహరిస్తే ఎట్లండి? కాబట్టి ఆ రకంగా నాయకత్వం, వైసీపీ నాయకత్వం అరాచకంగా వ్యవహరించడం మాత్రం సరైనది కాదు. దే షుడ్ కోఆపరేట్ విత్ ది అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ రాజకీయాలు ఏ పార్టీ అధికారులు ఉన్నా పోలీస్ అనేది తన డ్యూటీ తను చేయాలా, దానికి మనం సహకరించాలా. ఇది నంబర్ 1 అండి. రెండవది ఏమంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది సార్. ప్రజల్లో చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి తేడా ఉంటే వెంటనే ప్రశ్నించేటువంటి తత్వం వచ్చింది. అవును, ఇది కూడా మనం గౌరవించాలి, తప్పదు. ప్రజలు ఆఫ్టర్ ఆల్ ప్రజలే దేవుళ్ళు అంటాం, ప్రజలే ప్రజాస్వామ్యానికి మొత్తం సర్వస్వం వాళ్ళే అనుకుంటాం మనం. అన్నప్పుడు ప్రజల యొక్క హక్కుల్ని గౌరవించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం యొక్క శాంతి భద్రతలను కానీ ప్రభుత్వం యొక్క నియమాల్ని కానీ గౌరవించడం ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీలు అందరూ కూడా గౌరవించాలా. ఎందుకంటే వాళ్ళు ఉండేది సమాజం కోసం. సమాజానికి మనం నాయకులుగా ఉండేవాళ్ళు మనం గౌరవించాలనేది ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి పోతే ఇప్పుడు సార్ మంత్రులుగా ఉండి వాళ్ళు మాట్లాడిన మాటలు, నెల్లూరు ఆయన తన ఎవరు అనిల్ కుమార్ ఇంతకుముందు అనిల్ యాదవ్ తొడలు కొట్టిన సంగతి, అట్లాగే మిగతా అనేక మంది మంత్రులు అసభ్యంగా మాట్లాడిన పద్ధతి ఇవన్నీ చూసినప్పుడు నా పాయింట్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా బాధ్యత తీసుకోవాలండి. ఇటువంటి ఒక అరాచక శక్తుల కూటమిని నిర్మించి ఏం చేయదలుచుకున్నాడు ఆయన? ఆనందపడుతున్నాడు. నువ్వే అల్లా, నువ్వే యేసు ప్రభు, నువ్వే దేవునివి అంటే ముసిముసి నవ్వుతాడండి. ఎవడన్నా అసలు బుద్ధి ఉండని నవ్వుతాడా? అరే ఏందయ్యా నన్ను ఆ రకంగా మాట్లాడుతావు, సరైనది కాదని చెప్పాలి కదా. కాబట్టి ఆయన మైండ్ సెట్ అట్లుంది. ఇప్పటికైనా సరే ఆయన తన పార్టీని కొంచెం డిసిప్లిన్ చేసుకోవడం మంచిది ప్రజాస్వామ్యంలో. అదే దృష్టిలో పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. రైట్. ఇక మనం దీంట్లోంచి ఒకసారి ఓకే మనం ఇటువైపు నుంచి ఆలోచించాం, అటు వాళ్ళు ఏమంటున్నారు, వైసీపీ పార్టీ వైపు నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి, ప్రత్యేకించి పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొన్ని ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం మీద. ఓకే, నిజమే, ఏడాది అవ్వకపోయినా ఇప్పటివరకు జరిగిన 11 నెలల 24 రోజుల పాలన మీద ఉండడంలో తప్పేం లేదు. మొదటి నెల నుంచే విశ్లేషిస్తున్నారు కాబట్టి ఇది కూడా ఉంటుంది. సో దాంట్లో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఏంటి, దాని మీద కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. ఇక్కడ రవిచంద్రారెడ్డి గారు అండ్ పట్టాభి గారు, ఫర్దర్ మ్యాటర్ గఫూర్ గారు కూడా దీన్ని విశ్లేషించాల్సిన పరిస్థితి ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. ఏడాది క్రితమే స్వీప్ చేసిన కూటమికి అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది ఆయన తొలి పలుకు. ఎవరికి వారు ప్రజలకు ఏం చేశామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి, అంతిమంగా ఎవరు ప్రజల్లో ఉన్నారనేది కూడా చూసుకోవాలంట. వైఎస్ హయా ఇది కొంచెం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. వైఎస్ హయాం నుంచి జగన్ వరకు ప్రజలతోనే మమేకమవుతూ వస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల కోసమే పాటుపడుతున్నాం. హామీలను బాండ్ పేపర్పై రాసిచ్చారు, ప్రజలకు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఎవరు తప్పన్నారు? ఎవరు తప్పల్లా. అర్హత ఉన్న లబ్ధిదారులకు హామీలు అమలు చేయాల్సిందే. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు తొలగించారు. నోట్ దిస్ పాయింట్. ఇవాళ నిరసన కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం ఉంది. జిల్లాల్లో కథం తొక్కారు ప్రజలు. నిరసనను ఆపాలని చూడడం సరైన పద్ధతి కాదు. గుంటూరులో అంబటి రాంబాబును బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు.
అసలు హౌస్ అరెస్ట్ అంటే ఏంటండి నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు నన్ను చూసారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హౌస్ అరెస్టులు, నోటీసులు ఇవ్వడాలు, బైండ్ ఓవర్ కేసులు, చివరికి టీచర్లు ఇళ్లలో ఉన్న టీచర్లను కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అది ఆయన మర్చిపోయాడో మరి ఏమో తెలియదు. చంద్రబాబు ప్రజలను మోసం చేసిన రోజు కాబట్టే ఇవాళ వెన్నుపోటు దినం కార్యక్రమం. ఇది పాయింట్. ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడింది అదే. ఆయన దాన్ని అట్లా వక్రీకరించుకున్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్, చాలా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే మద్యం ప్రియులు కూడా క్వాలిటీ విషయంలో సంతోషంగా లేరు. ఆయన బ్రాండ్ ఏంటో నాకు తెలియదు, మీ బ్రాండ్స్ ఏంటో నాకు తెలియదు. మద్యం ప్రియులు కూడా క్వాలిటీ విషయంలో హ్యాపీగా లేరంట. సో ఇదండి ఓవరాల్గా వైసీపీ వ్యూ ఇవాళ ఈ వ్యవహారం మీద కానీ, ఎందుకు చేశామనే దాని మీద కానీ వ్యూ ఇది. రైట్, ముందుగా ఎవరు చెప్తారు? రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్. సార్ ఇప్పుడు మంచి మాట చెప్పారు లాస్ట్లో. ఇది వైసీపీ వ్యూ. ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు వైసీపీ వ్యూ అని? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా చెప్పాల్సింది. అవును. అంటే అది కూడా అసిస్టెంట్ చెప్తారా? కార్యనిర్దేశం ఎవరైనా చనిపోతే జనాలు ఎలా సమీకరించాలి కాదు సార్, నేను చెప్తా వినండి. నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నా. కార్యనిర్దేశన ఏదైతే జరిగిందో ఒక 5 రోజుల క్రితం 4వ తేదీ ఏం చేయాలి, ఏమేం చేయాలి, ఎలా జనాలను సమీకరించాలి, ఎన్ని జెండాలు ఉండాలి, కనీసం ఖర్చు అయినా పర్లేదు, ఏ విధంగా అయినా జనాలను కాస్త బలంగా తరలించమని చెప్తే ఇందాక తన ప్రెస్ మీట్లో చెప్పినట్టు మీరు చెప్పారు, నేను చూడలేదు. ముఖ్యంగా జనాలు బాగా తరలి వచ్చారట, కథం తొక్కారట. కథం సార్, తరలించిన వాళ్ళని గుడ్డు చొప్పుడుగా తరలించినా పర్లా, ట్రాక్టర్లు పెట్టి తరలిస్తూ గ్రామాల నుంచి వాటికి జెండాలు పెట్టుకున్నారు ట్రాక్టర్లకి. అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేసిన నిరసనలకి ముఖ్యంగా మీడియా ఫోకస్ ఉండేట్టు చూసుకోవడంతో పాటు అక్కడికి తరలించి తలా ఒక జెండా చేతిలో పెట్టి వాళ్ళకి యథేచ్ఛగా ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే వచ్చారు అక్కడికి. మరి తరలి వచ్చేసారంటే తండోపతండాలుగా జనం యొక్క ఆక్రోశం లాగా ఏదైతే చెప్తున్నారో, నేను అడుగుతున్నా ఈ రోజున అనేక ప్రాంతాల్లో నాయకులకి కార్యనిర్దేశన చేశారు, నాయకుల్ని రోడ్డెక్కించారు, జనాల్ని సమీకరించారు. ఓకే, పొలిటికల్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పార్టిసిపేట్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ వ్యాలిడ్ పాయింట్, వెరీ వ్యాలిడ్. జనానికి సంబంధించిన అంశం కదా. ఇప్పుడు సజ్జల్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ కాదు అంటే అన్ని దగ్గర నుంచి విజువల్స్ చూసుకుంటారా? ఏమాత్రం చేస్తున్నారు మనోళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే 5 పేజీలు 14 పేజీలు స్క్రిప్ట్లు కావాలి. పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్క్రిప్టే అవసరం లేదు, ఎందుకంటే జర్నలిస్ట్ కదా. స్క్రిప్ట్లు రాసే విభాగం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంది కదా. సో నాయకుడికి స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడాలని చెప్పి నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పూర్తిగా హస్తగతం చేసుకొని ఆయన్ని గౌరవ అధ్యక్షుడిగా లేకపోతే కీలుబొమ్మగా మార్చేసి ఇతని పెత్తనం ఏదైతే నడుస్తున్నది వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు, ఇది సజ్జల పార్టీ. ఈ సజ్జల పార్టీలో గెస్ట్ ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి. అది స్క్రిప్ట్ అయినా సరే, కార్యనిర్దేశన అయినా సరే, ఎవరైనా ఐపాక్ అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా ఎవరైనా కీ ఇస్తేనే నడుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంగా నియంత్రణ లేదు, స్వయంగా ఆలోచన లేదు, ఆత్మ విమర్శ లేదు, ఆత్మావలోకనం లేదు. ముఖ్యంగా ఆ రోజు ఏం చెప్పారు సార్? వై నాట్ 175 అన్నప్పుడు ఏరా పనికిమాలినోడా, ఇలాంటి స్క్రిప్ట్ ఎవరా రాసింది, అన్ని మనకే వచ్చి సస్తాయా, పిచ్చిగా స్లోగన్లు రాయొద్దని చెప్పాలి ఆయన. అబ్బే చెప్పలే. జగనన్న నువ్వే మా జీవితం స్టిక్కర్, జగనన్న నువ్వే మా భవిష్యత్తు స్టిక్కర్. తలా ఒక సంచి ఇచ్చారు ఎమ్మెల్యేకి. పాపం ఎమ్మెల్యేలు పోయి ఇళ్ళకి అంటించారు. ఎమ్మెల్యేల జీవితం పోయింది, ఎమ్మెల్యేల భవిష్యత్తు పోయింది, నాయకుల భవిష్యత్తు పోయింది, నాయకుల జీవితం పోయింది. వీళ్ళందరికీ వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఈ స్క్రిప్ట్ రైటర్లు, ఈ ఐపాక్, ఈ కోటరీ కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా కోటరీ కీలుబొమ్మగా తయారైపోయారు. కోటరీ కీ ఇస్తేనే పెత్తనం అంతా సజ్జల గారే, ప్రెస్ మీట్ అయినా సజ్జల గారే. పాపం తప్పేం లేదు, ఆయన బద్ధకం, ఈయనకు పెట్టుబడి, ఆయన లేజినెస్. ముఖ్యంగా నేను చెప్తున్నా, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని
ఈ 45 ఏళ్లలో ఎలా నడిపిస్తున్నారు, విధానపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు. ఆయన కూడా రాబిన్ శర్మను పెట్టుకున్నారు. వాళ్ళని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడారు. విధానపరమైన నిర్ణయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, లేకపోతే లోకేష్ గారు తీసుకున్నారు. ఇది కదా చేయాల్సింది. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు పార్టీ నాయకులకి. మరి పార్టీ నాయకులకి ఎప్పుడు అందుబాటులో ఉన్నారు, ఎవరిని గౌరవించారు? ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున జూన్ 4న కూటమి విజయోత్సవం చేసుకోవాల్సిన రోజు. కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి జనసేన పార్టీలు ఈరోజు ఎలాగో పండగ చేసుకుంటాయని తెలుసు. గెలిచిన రోజు కాబట్టి సంబరం తప్పదు. ఖచ్చితంగా రీబర్త్ అయింది, అలయన్స్ మళ్ళీ ఎమర్జ్ అయింది కాబట్టి సంబరాలు ఉంటాయని తెలుసు. దాన్ని తట్టుకోలేక డిజైన్ చేసిన కార్యక్రమమే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది వెన్నుపోటు దినోత్సవం అనే పేరుతో ఏదైతే చేశారో రైట్, వీళ్ళు ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళుగా భావిస్తున్నారు, ప్రజల్ని నిందిస్తున్నారు. మేము డీబీటీ ఇచ్చాం, మీకు డైరెక్ట్ గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లక్షల కోట్లు దోసిపెట్టాం, మీరు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. కానీ 100% ఒక మాట చెప్తున్నా, సకల శాఖలు చూసిన వ్యక్తి, సకల విధానాలను నియంత్రణలో పెట్టుకున్న వ్యక్తి, సకల దరిద్రాలకి మూలం వైఎస్ఆర్సీపీ కబ్జా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు నమ్మి మోసపోవద్దు. రైట్ సార్, రైట్. పటాభి గారు, ఎందుకు ఇవాళ ఇది చేశాము అనే దాని మీద కొన్ని పాయింట్స్ ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. వాటిల్లో నేను చదివి చెప్పాను, మీరు పాయింట్లు కొన్ని నోట్ చేసుకున్నట్టున్నారు. వాటికి డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ వ్యూస్ కూడా మనం వాల్యూ ఇచ్చి చర్చించాలి. మీరు దాని మీద మీ సమాధానం ఏంటి? వికే గారు చాలా రోజుల తర్వాత మన కబ్జా కృష్ణ తెర మీదకి వచ్చాడు. ఈ కబ్జా కృష్ణ యొక్క ఈయన చేసినటువంటి పనులు ఈ మధ్యకాలంలో చాలా బయటకు వస్తా ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏమేమి మింగడి ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. సరే, ఆ కబ్జా కృష్ణ యొక్క ప్రెస్ మీట్ డిబేట్ ఉందని తెలిసి నేను మళ్ళీ ఒకసారి ఫాలో అయ్యాను. సో ఆయన ఏమంటా ఉన్నాడు, ప్రజలు కథం దొక్కారు, తిరుగుబాటు చేశారు, ఇవాళ లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చేసారని చాలా మాట్లాడాడు. ఇప్పుడు ఏదన్నా ఒక తిరుగుబాటు రావాలన్నా, నిజంగా ప్రజలు కథం దొక్కాలన్నా, గతం 2019-24 మధ్య అసలు నిజమైనటువంటి తిరుగుబాటు ఏంటో మనం చూసాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉక్కుపాదంతో వాళ్ళు ఎంత అణిచేయాలని చూసినా ప్రజా తిరుగుబాటు ఏంటో చూసాం. అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి తిరుగుబాటు. అది అమరావతి ఉద్యమైనా ఇంకా రకరకాలుగా. ఇవాళ అసలు దేనికి చేస్తారు సార్ తిరుగుబాటు? ఇప్పుడు సంవత్సర కాలంలో 34,000 కోట్ల రూపాయలు కంచెనగా 1వ తారీఖునే వృద్ధులందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? ఈ నెల 1వ తారీఖు ఆదివారం వచ్చిందని చెప్పి, సెలవు వచ్చిందని చెప్పి ఒక రోజు ముందే మే 31వ తేదీనే ఇంటింటికి వెళ్ళి ఏమైంది సార్? టెక్నికల్ గా ఫ్రీజ్ అయింది పట్టాభి గారు. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకు దాదాపుగా చూసినట్లయితే ఇంకొక 2,800 కోట్లు గ్యాస్ సిలిండర్లు. దానికోసం పాపం ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేస్తారా? మెగా డిఎస్ఏని మీరు మోసం చేస్తే 16,347 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినందుకు ప్రజలు తిరుగుబాటు చేస్తారా? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు మూసేస్తే ఇవాళ దాదాపుగా మళ్ళీ 210 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు కొన్ని లక్షల మందికి పేదవాళ్ళకి కడుపు నిన్న అన్నం పెడుతున్నందుకు ఇవాళ తిరుగుబాటు చేస్తారా? దాదాపుగా మొదటి 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు, ఇవాళ అది టీసీఎస్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇక రకరకాల పరిశ్రమలు ఏవైతే మన రాష్ట్రానికి తీసుకొచ్చామో వాటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలకి కల్పనకి అంకురార్పణ చేసినందుకు ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేస్తారా వికే గారు? ఇవాళ అదే విధంగా 13,000 రోడ్ల విషయం, ఒకసారి మనం రోడ్ల విషయం చూసినట్లయితే గుంటలమయమైనటువంటి రోడ్లని మేము పూర్తి చేసి అవి దాదాపుగా 1,500 నుంచి 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లన్నీ బాగు చేసి వాళ్ళ వాటిని సరి చేసినందుకు ఇవాళ మా పైన తిరుగుబాటు చేస్తారా వికే గారు? గతంలో 73 కేంద్ర ప్రాయోజిత పథకాలని వీళ్ళు మూసేస్తే వాటిని మళ్ళీ పునఃప్రారంభించినందుకు మా పైన వాళ్ళు తిరుగుబాటు చేస్తారా? నాయ బ్రాహ్మణుల వేతనాలు పెంచినందుకు తిరుగుబాటు చేస్తారా? చేనేతలకు
జిఎస్టీ ఎత్తేసినందుకు తిరుగుబాటు చేస్తారా? పవర్ లూమ్స్ కి 500 యూనిట్స్ ఫ్రీగా ఇస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించినందుకు తిరుగుబాటు చేస్తారా? చెత్త పన్ను రద్దు చేసినందుకు తిరుగుబాటు చేస్తారా? ఇవాళ ధాన్యం రైతులకి ధాన్యానికి 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? దాదాపుగా 1700 కోట్ల రూపాయలు వితిన్ 24 అవర్స్ గతంలో చెప్పుల రియల తిరగాల్సి వచ్చేసి రైతులు ఇవాళ 24 అవర్స్ లో మేము డబ్బులు వేస్తున్నందుకు తిరుగుబాటు చేస్తారా? ఇవాళ అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెచ్చినందుకు చేస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిలబెట్టినందుకు చేస్తారా? పోలవరం ప్రాజెక్ట్ మళ్ళీ మీరు తొందరగా వాటిలో పెట్టి ముగించకపోతే 12,000 నేను కోట్ల తిరుగుబాటు రూపాయలు చేస్తా. తెచ్చినందుకు చేస్తారా? ప్లీజ్ కంక్లూడ్ పట్టాభి గారు. కాదు వీకే గారు, ఇప్పుడు ఒక కారణం ఉండాలి కదా. ఇవాళ అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటూ ఉన్నాం, దగాపడినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెడుతూ ఉన్నాం, అన్ని Right. రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ నెల మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ తల్లికి వందనం జూన్ ఓకే, 12 లోపల ఓకే, ప్రతి ఒక్క నిమిషం. బిడ్డకి ఓకే. మేము అందించు. వీకే గారు, పట్టాభి గారు మీరు కంక్లూడ్ చేయండి. పట్టాభి గారు ప్లీజ్. యా జస్ట్ కన్క్లూడింగ్. Time conclude. వీటన్నిటితో పాటు ఈ నెల తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం జూన్ 12 లోపల. ఇంకో వారం రోజుల్లో అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే శ్రీకారం చుట్టుపోతున్నాం. Okay. ఆగస్టు 15 నుంచి స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ చేస్తున్నందుకు మా పైన తిరుగుబాటు చేస్తారు. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదండి. రైట్. గఫూర్ గారు దీని మీద ఒక 1 minute ప్లీజ్. ఇప్పుడు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి జగన్ వరకు ప్రజలతో మమేకమే ఉన్నాము, ఇది తప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నేను సజ్జల గారిని అడుగుతాను, నేను 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఏ ప్రజా సంఘంతోనైనా ఏ రాజకీయ పార్టీతోనైనా కలిశాడా ఆయన? ఏదైనా ఒక ప్రజా సమస్యల మీద ఒక ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలిసి అదృష్టం ఈ రాష్ట్రంలో దొరికిందా? ఎంతసేపు ఉన్న సకల శాఖ మంత్రులు కలవడమే తప్ప ప్రజలతో సంబంధం లేదు. ఆయన ఒక రాచరిక పరిపాలన చేశారు తప్ప ప్రజాస్వామ్య పరిపాలన చేయలేదు. అది ఆత్మహత్య చేసుకోవాలి వాళ్ళు. అట్లాగే ఇప్పుడు మిగతా విషయాలన్నీ కూడా నేను చెప్పాల్సిన పని లేదు, కానీ ప్రజల్లో వ్యతిరేకత ఏదో పెళ్ళు పూతుంది అనేది కాదు. కానీ కొన్ని తరగతుల ప్రజల్లో కొంత అసంతృప్తి ఏ ప్రభుత్వం ఉన్నా సహజం అండి, అది అసంతృప్తి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చాలా పెద్ద బాధ్యత 164 స్థానాల్లో గెలిపించినప్పుడు మరింత నమ్రతగా, మరింత కింది స్థాయి జనంలో కలవడం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కింది స్థాయిలో పనిచేసే పద్ధతిలో కానీ కొన్ని మార్పులు అవసరం ఉంది. ఎమ్మెల్యేల పని పద్ధతులు కొంత మార్పు అవసరం ఉంది. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్లతో రివ్యూ చేయడం అనేది ఇంపార్టెంట్ కావచ్చు, కానీ ప్రజలతో కలవడం కానీ, ప్రజా సంఘాలతో, రాజకీయ పార్టీతో కలవడం కానీ ఆయన కూడా అలవాటు చేసుకుంటే ఈ ప్రభుత్వం మనుగడ అనేది గ్యారంటీగా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. రైట్. రవి గారు ఏంటి ఒక 30 seconds ప్లీజ్. రవి గారు. సార్ ఏం లేదు, ఇందాక ఇవన్నీ ఏకరువు పెడుతూ ఇన్ని కార్యక్రమాలు మేము చేసినప్పుడు ఇవన్నీ చేసినందుకు మా మీద తిరుగుబాటు అని ఏదైతే లిస్టు చదువుతున్నారో పట్టాభి గారు, అవన్నీ చేశారు కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు లేదు కాబట్టి ట్రాక్టర్లు పెట్టి గ్రామాల నుంచి ప్రజల్ని సేకరించి జనం స్వచ్ఛందంగా ఏదో తరలి వచ్చారు, కథను దొక్కారని కథలు చెప్పొద్దని మాత్రం సజ్జల గారికి చెప్తున్నా. రైట్ రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పట్టాభి గారు, గఫూర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది